అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇవాల్టి మన క్లాస్ ఎప్పటిలాగానే స్టార్ట్ చేద్దాము. సో ప్రతి వారం మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఇవాళ మనం ఏం చూడబోతున్నాం అనేది చూద్దాం. ఓకేనా? ఇవాళ ముఖ్యమైన వ్యక్తి అనే దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆయన కనుక్కున్న ఒక విషయం. సో మనం దాన్ని ఇవాళ క్లాస్ లో ఎలా యూజ్ చేయబోతున్నాము, ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ విషయం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఫ్రైడే క్లాస్ అందరూ చాలా కొంచెం టైర్డ్ గా ఉంటారు, బట్ మనం ఇంట్రెస్టింగ్ గా చేద్దాము. ఈ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇవాళటి టాపిక్ లో. సో మనం ఇవాళటి క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. Just a minute, some problem with screen sharing. Give me a minute. Okay. Right. ఈ సింబల్ ని మీరు ఎక్కడైనా చూసారా? ఈ మధ్య కాలంలో ఇలాంటి సింబల్ ని మీరు కొన్ని స్క్రీన్స్ లో, కొన్ని సెషన్స్ లో, కొన్ని వెబినార్స్ లో చూసి ఉంటారు. ఓకేనా? సో ఇది ఓపెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక లోగో. ఓకేనా? సో ముఖ్యమైన వ్యక్తిని గురించి తెలుసుకునే ముందు మనము ఈ లోగో ఎందుకు చూస్తున్నామంటే ఇది ఈ మధ్య కాలంలో అంత ఫేమస్ అయింది కనుక, అంత అందరూ వాడుతున్నారు కనుక. ఓకేనా? సో ఈ ఓపెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సంవత్సరాలుగా, రీసెంట్ ఇయర్స్ లో చాలా పాపులర్ అయింది. పెద్ద పెద్ద కంపెనీస్ దీనిని వాడుతున్నాయి. ఓకేనా? సో దీన్ని కనిపెట్టిన వారు ఎవరు? సో ఈయన పేరు శామ్ ఆల్ట్మన్. ఓకేనా? సో ఈయన ఒక అమెరికన్. ఈయన ఓపెన్ ఏఐ అనే కంపెనీని స్థాపించడంలో కీలక పాత్ర వహించారు. ఆయనకు ఒక గ్రూప్ ఉంది, దాంట్లో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఈయన కీలక పాత్ర వహించారనమాట. సో ఈయన కరెంట్ చైర్మన్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఫీల్డ్ కి సంబంధించిన ఒక కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే మనకు హ్యూమన్ నాలెడ్జ్ కు తగినట్టు హ్యూమన్ లాగా ఆలోచించగలిగే ఒక ప్రోగ్రామ్ లాంటిది అనమాట అది. ఓకేనా? సో ఈ శామ్ ఆల్ట్మన్ అనే ఈ వ్యక్తి ఈ ఓపెన్ ఏఐ అనే ఆర్గనైజేషన్ కి, ఒక కంపెనీ లాంటి దానికి కరెంట్ సిఇఓ అనమాట. ఈయన ఈ ఓపెన్ ఐని మనం ఎలా వాడగలం అనే దాన్ని కూడా ఇవాళ మనం చూద్దాం. సో క్లాస్ లో లెట్స్ సీ హౌ వన్ ఆఫ్ ది టూల్స్, ఆ ఓపెన్ ఐకి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ది టూల్స్ ని మనం ఇవాళ చూద్దాము. దాని పేరు చాట్ జీపీటీ. సో నేను దానికి ఎలా లాగిన్ అవుతున్నాను, ఏం చేస్తున్నాను అనే దాన్ని మీరు చూడండి. గూగుల్ ఉంటుంది కదా, సో యూ కెన్ గూగుల్ లాగిన్ టు గూగుల్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, chatgpt.com అని టైప్ చేయాలన్నమాట. స్టే లాగ్డ్ అవుట్ అని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమని రాసి ఉంది, ఆస్క్ ఎనీథింగ్. ఏమని రాసి ఉంది, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. అంటే మనకి ఏమైనా డౌట్ ఉన్న టాపిక్స్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనిపించే టాపిక్స్ ని ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్కూల్లో ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, అప్పుడు మనము దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము, కానీ మనకు కరెక్ట్ కంటెంట్ లేదు. సో యూ కెన్ టైప్ అనమాట, రైట్ అండ్ ఎస్సే ఆన్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయొచ్చు, రాసినా కూడా అది కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఐ వాంట్ టు షో యూ, ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఎనీ ఎర్రర్స్, అది ఎలా కరెక్ట్ చేస్తుందని. ఓకే, మీరు మ్యామ్ స్పెల్లింగ్ మిస్టేక్లు రాసింది అనుకోవద్దు, ఐ కెన్ కరెక్ట్ ఇట్ ఫర్ యూ, బట్ మనం లేటర్ చూద్దాము. ఎన్వైరన్మెంటల్ మనం తప్పు రాసినా కూడా ఇట్ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, సో రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని నేను ఇక్కడ
రాసి ఎంటర్ టైప్ చేస్తున్నా. సో ఇట్ విల్ రైట్ అన్ ఎస్సే. ఏమంటుంది? సర్టన్లీ హియర్ ఇస్ అన్ ఎస్సే ఆన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని రాస్తుంది. చూడండి, లైన్స్ గా రాసేస్తుంది. అది రాసుకుంటూ వెళ్తుంది. చూడండి, దాంట్లో టైప్స్ రాస్తుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇన్ని రాసేసింది. ఓకే, ఇట్ కెన్ రైట్ అన్ ఎస్సే ఫర్ యూ. ఓకేనా? చూద్దాం ఇది ఎంత దూరం రాస్తుందో. కంక్లూషన్ కూడా రాసేసింది. ఓకే, సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా పెద్దగా అయిందని అనిపించింది అనుకోండి. ఓకే, సో నేను దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. రిఫైన్ ద కంటెంట్, లేకపోతే రెడ్యూస్ ద కంటెంట్ అని ఇవ్వచ్చు. అప్పుడు చూడండి కొంచెం తగ్గి వస్తుంది మనకి కంటెంట్. నంబర్ ఆఫ్ లైన్స్ తగ్గుతాయి, కొన్ని పాయింట్స్ ని తీసేస్తుంది. చూడండి తగ్గిపోయింది. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ లేవు. ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి, అలా వచ్చింది. చూడండి, కాజెస్, సొల్యూషన్, కంక్లూషన్. ఓకేనా? ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం ఒక చిన్న పిల్లలకు రాస్తున్నాం. ఇది 8th 9th స్టాండర్డ్ పిల్లలకి ఎస్సే రాసింది. నాకేమో జస్ట్ ఒక 3rd స్టాండర్డ్ అబ్బాయికి ఒక కాంపిటీషన్ ఉంది అంటే దానికి తగ్గ కంటెంట్ కావాలి. అప్పుడు నేనేం రాస్తాను? చేంజ్ దిస్ ఎస్సే ఫర్ అ 3rd grade స్టూడెంట్. ఇప్పుడు చూడండి, ఇంకా తక్కువ చేసి రాస్తుంది. చూడండి, మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు అనమాట. పాత ఎస్సేని దీన్ని కంపేర్ చేసి చూస్తే యూ విల్ సీ ద వర్డ్స్ సింపుల్ అయిపోతాయి. ఇప్పుడు హౌ క్యాన్ బి హెల్ప్ స్టాప్ పొల్యూషన్ అనే దాంట్లో చూడండి ఎన్నో చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. బికాస్ మనం ఏం రాసాము? ఐ వాంట్ దిస్ ఎస్సే టు సూట్ ఫర్ అ 3rd grade చైల్డ్ అని రాశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి రాద్దాం. ఇది నాకు చాలా తక్కువ అనిపించింది అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఒక్కొక్కసారి వీ కెన్ రైట్ యాడ్ కోట్స్ ఉంటాయి కదా, ఏమైనా యాడ్ కోట్స్, ఫేమస్ కోట్స్ టు ద సేమ్ ఎస్సే అంటే చూడండి ఇక్కడ రాస్తుంది. ఇక్కడ కోట్ రాసింది చూడండి, ద ఎర్త్ ఈస్ వాట్ వి ఆల్ హ్యావ్ ఇన్ కామన్ అని. అది ఆ కోట్ ఎవరు రాశారో, వెండెల్ బెరీ అని ఆయన రాశారు. ఆయన పేరుతో పాటు ఈ కోట్. సో యూజువల్ గా మనం స్పీచ్ కానీ ఎస్సే కానీ రాసినప్పుడు కొన్ని కోట్స్ రాస్తే మంచిది అనమాట. సో అలా రాస్తుంది. ఒకవేళ చూడండి ఇక్కడ మళ్ళీ రాసింది, ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ టు ద ప్రెసెంట్. మహాత్మా గాంధీ గారు చెప్పిన కోట అక్కడ రాసేసింది. ఓకే, నాకు ఇది తెలుగులో కావాలనుకోండి, ఐ కెన్ ట్రాన్స్లేట్ టు తెలుగు. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. మీరు తప్పు రాసినా కూడా అది కరెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. చూడండి తెలుగులో రాస్తుంది. ఓకే, ఇలా మనం చాట్ జీపీటీ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏమైనా ఎగ్జామ్ లో మీ సబ్జెక్ట్స్ లో డౌట్ ఉంది, మీకు దాన్ని మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు మీరు రాయాలనుకున్నా కూడా మీకు దాని మీనింగ్ తెలియాలని ఉంది, సింపుల్ మీనింగ్ తెలియాలని ఉంది అనుకోండి, యూ కెన్ జస్ట్ రైట్ లైక్ దిస్, వాట్ ఈస్ సాయిల్ ఎరోషన్. ఓకే, ప్లీజ్ డోంట్ మైండ్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. అవి టైపింగ్ లో మనం రాసినా కూడా అది కరెక్ట్ అయిపోతుంది. అని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఇట్ విల్ కమ్, ద ఆన్సర్ విల్ కమ్. ఇక్కడ మీరు ఏంటంటే యూ కెన్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్. మీకు ఏ ఫీల్డ్ లోనైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అండ్ దెన్ ఇట్ విల్ గివ్ ద కంటెంట్. మీరు ఎస్సే అనొచ్చు, దాన్ని స్పీచ్ అనొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి జస్ట్ క్యాన్ యూ జనరేట్ 8th grade సైన్స్ క్విజ్ అన్నాను అనుకోండి, వస్తుంది ఇక్కడ. చూడండి
క్వశ్చన్ ఆప్షన్స్ వచ్చేసాయి చూడండి. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, విచ్ గ్యాస్ ఈస్ మోస్ట్ అబండెంట్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఇలా క్విజ్ కూడా వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీసులలో ఎవరికైనా ఈమెయిల్ పంపించాలనుకోండి, మనకు ఒక్కొక్క వర్డ్ స్పెల్లింగ్ చెక్ చేసి రాసి గ్రామర్ కరెక్ట్ ఉందా ఇవన్నీ చూడాలంటే ఒక్కొక్కసారి ఇన్ బిట్వీన్ సో మెనీ అదర్ జాబ్స్ ఈ జాబ్ చేయాలంటే ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఆ టెక్నాలజీ వాడి కనుక్కున్న టూల్స్ ఆ జాబ్ ని సింపుల్ చేస్తాయి అన్నమాట. రైట్ అండ్ ఈమెయిల్ updating about your progress of work. ఓకే, మన వర్క్ గురించి ఒక ఈమెయిల్ రాస్తున్నాం అనుకోండి టు ద మేనేజర్ రాయాలనుకోండి, ఇలా రాసేస్తుంది అనమాట. అది డియర్ మేనేజర్, మనం పేర్లు మాత్రం మార్చుకోవాలి. డియర్ మేనేజర్ పేరు పెట్టేసి చూడండి, దిస్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ద ఈమెయిల్, అండ్ దెన్ లాస్ట్ కి మన పేరు అవన్నీ అటాచ్ చేసి done, we are done with sending the email. You just need to check if it is relevant. గుడ్డిగా నమ్మద్దు అనమాట. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా వన్స్ యూ హ్యావ్ టు చెక్ మీకు రిలవెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ని అది పంపించిందా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్ నచ్చలేదు అనుకోండి, ఐ ఎక్స్పెక్ట్ టు కంప్లీట్ దిస్ ఫేజ్ బై ఏదో ఒక డేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి డేట్ మనం మెన్షన్ చెయ్యమనింది. ఓకే, మీకు ఏమైనా కావాలంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ this email finds you well ni refine to I hope this email will find you in good cheers అని మనం మార్చచ్చు అనమాట. యూనో యూ కెన్ జస్ట్ రాయొచ్చు, అప్పుడు అది జస్ట్ చేంజ్ చేసేస్తుంది చూడండి. సి ఇలా మార్చేస్తుంది. మళ్ళీ ఆల్టర్నేట్స్ కూడా ఇస్తుంది, ఇలా కూడా రాయొచ్చని ఇలా కూడా రాయొచ్చని మనకి ఐడియాస్ ఇస్తుంది అనమాట. ఓకే, సో మీరు వాడే కొద్దిగా ఇది అర్థమవుతుంది హౌ యూ కెన్ యూజ్ ChatGPT అని. మరి ఇలా రాస్తే మ్యామ్ హౌ మన నాలెడ్జ్ మనం వాడట్లేదు కదా, ఈజ్ ఇట్ అ గుడ్ ప్రాక్టీస్ అంటే ఇట్ ఈస్. ఎందుకంటే యూ విల్ స్లోలీ లెర్న్ హౌ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్, ఎలాంటి వర్డ్స్ వాడచ్చు మనం అనేదాన్ని మనం స్లోగా నేర్చుకుంటాం అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా టెక్నాలజీని యూ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్. అది మనం ఎంత వాడతాము, ఎంత లిమిట్ లో వాడతాం అనేది ఇట్ ఈస్ అప్ టు అస్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ అ టూల్. ఓకే, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ గోయింగ్ ఫార్వర్డ్. మీకు కరికులంలో, స్కూల్స్ లో, కాలేజెస్ లో, విత్ యువర్ హైయర్ స్టడీస్ ఇలాంటి కొన్ని టూల్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది టెక్స్ట్ జనరేట్ చేస్తుంది కదా, వర్డ్స్ సెంటెన్సెస్ అట్లాంటివి రాస్తుంది. దేర్ ఆర్ సమ్ టూల్స్ దట్ ఆర్ AI బేస్డ్. మీరు రాసిన కంటెంట్ కి పిక్చర్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని టూల్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ జస్ట్ క్రియేట్ ఎ పిక్చర్ ఆఫ్ అ ఫ్లయింగ్ పికాక్ అనగానే అది పిక్చర్ ఇచ్చేస్తుంది అనమాట మీకు పికాక్. బట్ సమ్ టైమ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫ్యాక్ట్ చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా సాయిల్ పొల్యూషన్ గురించి రాసుకున్నాం కదా, యూ కెన్ యాడ్ ఫ్యాక్చువల్ చెక్ ద అబౌవ్ కంటెంట్ అంటే అది ఒక్కొక్కసారి డేటాకి తగినట్టు కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈమెయిల్ చేస్తుంది, మీరు ఎస్ఏ రాసి ఎస్ఏ కింద ఫ్యాక్ట్ చెక్ అని పెడితే అది ఒక్కొక్కసారి కరెక్ట్ చేసి ఇస్తుంది మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇయర్ లో పెద్ద సాయిల్ ఎరోషన్ జరిగింది అని మీరే రాసేసారు ఒక ఇయర్ 1935 అని, ఆ ఇయర్ లో కరెక్ట్ గా జరిగిందా లేదే అని దాన్ని క్యాన్ యూ ఫ్యాక్ట్ చెక్ ది అబౌవ్ కంటెంట్ అని చెప్తే అది టిక్ పెడుతుంది అనమాట, ఓ జరిగిందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ 1947 డిడ్ ఇండియా గెట్ ఫ్రీడమ్ అని అడిగాను కదా, నేను ఇలా పెడుతున్నాను ఫ్యాక్ట్ చెక్. ఓకే, చూద్దాం అది ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాను. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని ఇలా పెడుతుంది. ఒకవేళ రాంగ్ అంటే రాంగ్ చెప్తుంది. ఓకేనా? ఇది ఇవాళటి మన ఒక AI టూల్ గురించి. మనం మన లెసన్ లోకి వెళ్దాము. బట్ జస్ట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఓపెన్ AI టూల్ ChatGPT. మనం ఏం టూల్ చూసాం ఇవాళ?
చాట్ జీపీటీ అన్నమాట. ఓకే, చాట్ జీపీటీ చూసాం. ఓకే, సో దీని చైర్మన్ ఈస్ శామ్ ఆల్ట్మన్. ఓకే, రైట్. సో ఇవాళ నెక్స్ట్ మనం బయాలజీ క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఫ్యూ స్లైడ్స్ ఆర్ రివిజన్ అన్నమాట. ఇవాళ మన మోస్ట్ ఆఫ్ ద కంటెంట్, ఇవాళ మనం చూడబోయే కంటెంట్ ఈస్ ద రివిజన్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ వీక్స్, బికాస్ రివిజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చదువుకుంటూ పోతున్నాం కదా చాలా టాపిక్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు రివైజ్. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ముందు రీక్యాప్ అండ్ రివిజన్ ఉండాలి. సో వీ విల్ హెల్ప్ యూ విత్ రివిజన్. మీరు అందరూ ఆన్సర్స్ ఇప్పుడు తెలిసిన టాపికే కదా, ఇంకా బాగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? కమ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. రీక్యాప్ లో మనం ఫస్ట్ ఏం చూడబోతున్నాం అంటే, ఒక 2 వీక్స్ ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్ అన్నమాట. ఫస్ట్ గా ఫుడ్ పాయిజనింగ్ గురించి. ఫుడ్ అనేది అందరికి ఇష్టమైన ఒక టాపిక్ అండ్ సబ్జెక్ట్ కదా, వి ఆల్ లైక్ ఇట్. సో దాంట్లో మనం లాస్ట్ 2 వీక్స్ ముందు మ్యామ్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మనం విన్నాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఫుడ్ పాయిజనింగ్ ఎలా అవుతుంది అదంతా. సో మళ్ళీ చూద్దాం ఒకసారి, రైట్? సో ఫుడ్ అనేది మనం చాలా ఇంట్రెస్టింగ్ గా కుక్ చేసుకొని తీసుకునే ఒక విషయం, ఆహారం. సో దాంట్లో అది ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి బయట ఎక్కడైనా తిన్నా, లేకపోతే సమ్ టైమ్స్ ఎక్కడైనా ట్రావెల్ లో కానీ, లేకపోతే మనకి అంత షూర్ గా లేని ప్లేస్ లో తిన్నప్పుడు మనకి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అంటే, ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, సార్ నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను ఇక్కడ ఇలా తిన్నందుకో ఏమో అంటే డాక్టర్ ఏమంటారు, ఫస్ట్ అడుగుతారు నువ్వు ఎక్కడ తిన్నావు, ఏం తిన్నావు, ఎప్పటి నుంచి ఇలా ఉందని. దాని తర్వాత ఏం చెప్తారు, ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో అని అంటారు. అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారంలో ఏదో మార్పులు జరగడం వల్ల ఆ ఫుడ్ మనకి పడలేదు. దాని వల్ల కొంత హెల్త్ పాడవుతుంది, కొంత ఇల్నెస్ వస్తుంది, కొంచెం సిక్ అవుతాం మనం హెల్త్. సో దానికి ఏం కారణమో చూద్దాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ మీద ఒక్కొక్కసారి గ్రో అవుతున్నాయి అన్నమాట. సో అవి అన్ని చోట్ల ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, సూక్ష్మ జీవులు. మనం చూడలేము కళ్ళతో, మనం చూస్తే ఇలా నెట్టేస్తాం కదా దోమల్ని, అలా దాన్ని చూడలేము. అవి చాలా చిన్నగా ఉంటాయి, మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలం. ఓకే, అవి అన్ని చోట్ల ఉంటాయి. కొన్ని హానికరం, కొన్నిటి వల్ల పెద్ద ఇబ్బంది లేదు. సో కొన్ని ఏంటంటే మెయిన్ గా ఫుడ్ ని టార్గెట్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న ఫుడ్ ని తిన్నప్పుడు మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, ఆ ఫుడ్ మీద కొన్ని విషపూరితమైన సబ్స్టెన్సెస్, టాక్సిక్ సబ్స్టెన్సెస్, విషపూరితమైన పదార్థాలను విడుదల చేస్తాయి. దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఓకే, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా ఇల్నెస్, అసలు మనం పట్టించుకోలేదు అనుకోండి, చాలా వామిటింగ్స్ అట్లాంటివి, కడుపు నొప్పి అట్లా అయిపోయి డీహైడ్రేట్ అయిపోయి చాలా సిక్ అయిపోతారు అనమాట. సో ఫుడ్ పాయిజనింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఫుడ్, ఆహారాన్ని వండటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తినడంలో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అందుకే ఏం చేస్తామంటే కొన్ని ఫుడ్స్ మనకి కొంచెం ఆయుర్వేదంలో కానీ పాతకాలంలో కానీ ఏం చెప్తారు, ఫుడ్ పొద్దున్న చేసింది పొద్దున్న తినాలి, రాత్రి చేసింది ఈవినింగ్ చేసింది ఈవినింగ్ లోపే, వండిన కొంత సమయంలోనే తినేసేయాలి, అప్పుడే మనకు హెల్త్ కి మంచిది అని చెప్పేసి. సో ఈ కాలంలో ఏమవుతుందంటే మనకు టైం లేదు కాబట్టి మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టడం, లేకపోతే కొంచెం టైం ఎక్కువ అయ్యి బయట ఉన్న ఫుడ్ ని తినడం, అవన్నీ అలవాటు చేసుకున్నాం. దాని వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో సరే, ప్రతిసారి మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోలేము కదా, అప్పుడు ఏం చేయొచ్చు అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ ఫుడ్ ని భద్రపరచుకోవడానికి. హౌ టు ప్రిజర్వ్ దట్ ఫుడ్ ప్రాపర్లీ. ఓకే, సో అది చూద్దాం ఎలాగో అని. అంతకు ముందు ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎలా కలుగుతుంది, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ చూడండి. ఇలాంటి బ్యాక్టీరియా అన్నమాట, వైరస్, బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, ఇలాంటివి ఏం చేస్తాయి, ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని ఫుడ్ ని అఫెక్ట్ చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం, ఫుడ్ ని మనం ఎన్ని మెథడ్స్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదేంటి చూద్దామా. సో ఇవన్నీ మన ఇళ్లలో ఎవరో ఒకరు చేసి మనం చూసే ఉంటాం.
ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఇంపార్టెంట్ కొన్ని మెథడ్స్, కెమికల్ మెథడ్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్. దాంట్లో 2 కెమికల్స్ ఉన్నాయి, 2 మనకు ఆల్రెడీ తెలిసినే ఉన్నాయి. చూడండి, సాల్ట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. సాల్ట్స్ అంటే ఏంటి? ఉప్పు. ఓకే, ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏంటి? మనం ఇంట్లో యూజ్ చేసుకునే నూనె. ఎడిబుల్ అంటే ఏంటి? తినదగినవి, సంథింగ్ దట్ వీ కెన్ ఈట్. ఓకే, సాల్ట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ కామన్లీ యూస్డ్. దేనికి? ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక గ్రోత్ ని పెరగకుండా చూసుకోవడానికి. ఓకేనా, అవి మల్టిప్లై అవ్వకుండా, దాని కౌంట్ పెరగకుండా చూడడానికి ఉప్పు మరియు నూనె వంటి పదార్థాలను వాడతారు ఫుడ్ ప్రిజర్వేషన్. ఓకేనా, ఇంకొకటి ఏంటి? సాల్ట్ ఆర్ అసిడిక్ ప్రిజర్వేటివ్స్. అసిడిక్స్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు దాంట్లో కొన్ని అసిడిక్ పదార్థాలు ఉంటాయి. మీరు కొన్ని పికిల్ బాటిల్స్ కానీ, షాప్ లో కొన్న పచ్చళ్ళు కానీ, ఏదైనా కొన్ని బాటిల్స్ లో ఏముంటుందంటే వెనుక ఇంగ్రీడియంట్స్ లో అసిడిక్ ప్రిజర్వేటివ్స్, అసిడిక్ రెగ్యులేటర్ అని రాసి ఉంటుంది. ఏంటి అది అంటే ఒక ప్రిజర్వేటివ్. ఆ కెమికల్ పదార్థంని యాడ్ చేయడం వల్ల అందులో ఆ కంటైనర్ లో ఉన్న ఫుడ్ చాలా రోజుల వరకు పాడవదు, నిలువ ఉంటుంది. ఓకేనా, ఇవి కొంతమంది ఫ్యాక్టరీస్ లో ఫుడ్ యూనిట్స్ లో తయారు చేస్తారు. అది ఫుడ్ గ్రేడెడ్, దాని వల్ల ఏం హాని జరగదు, అది మనకి హాని చేసే కెమికల్ కాదు. ఓకేనా, సో యూ కెన్ ఈట్. సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి కూడా వాడతారు. ఓకే, ఆ ఫుడ్ తగినట్టు అనమాట. కొన్ని ఏమో పికిల్స్ లో, కొన్ని ఏమో జామ్స్ అండ్ స్క్వాషెస్ లో. స్క్వాష్ అంటే ఏంటంటే ఒక థిక్ జ్యూస్ లాంటిది అనమాట, ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని తాగవచ్చు. కాన్సన్ట్రేటెడ్, చాలా థిక్ గా ఉంటుంది. మ్యాంగో స్క్వాష్, గ్రేప్ స్క్వాష్, ఇవన్నీ మనం షాప్ నుంచి తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగుతాం కదా, అవన్నీ ఎలా ఉంటున్నాయి మరి? మన ఇంట్లో జ్యూస్ చేసుకుంటే పాడైపోతుంది కదా, పొద్దున్న చేసుకున్న జ్యూస్ సాయంత్రం బాగోదు. అవి ఎలా బాగుంటున్నాయి అంటే దాంట్లో ఇట్లాంటి కెమికల్స్ యాడ్ చేయడం వల్ల. ఓకేనా, సో అది కొన్ని ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. ఓకే, ప్రిజర్వేషన్ బై కామన్ సాల్ట్ అంటే ఉప్పు మనం చూసే ఉంటాం. ఎలా, ఎక్కడ అంటే మీట్ అండ్ ఫిష్ ని కవర్ చేస్తారు సాల్ట్ వేసి. ఓకేనా, అప్పుడు అది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఉప్పు అనేది బ్యాక్టీరియాని గ్రో అవ్వనివ్వదు. అది దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఐదర్ చనిపోతుంది, లేకపోతే అంతే దాని గ్రోత్ ఆగిపోతుంది అనమాట. ఫర్దర్ డెవలప్మెంట్ ఉండదు. సో మామూలుగా సమ్మర్ సీజన్ లో, లేకపోతే మన ఇళ్లలో వెజిటబుల్స్ ఎక్కువ సీజనల్ వెజిటబుల్స్ ఉన్న టైంలో దాన్ని ప్రిజర్వ్ చేసి మళ్ళీ వేరే సీజన్ లో వాడుకోవడానికి కోసం ఉప్పు వాడతారు. ఉప్పు అంతా కలిపి ఉసిరికాయ, ఆమ్లా అంటే ఉసిరికాయ, రా మ్యాంగో, మామిడికాయ అండ్ చింతపండు అట్లాంటి వాటిల్లో ఉప్పు అది కలిపి కొంతసేపు ఎండలో పెట్టి డబ్బాలలో పెట్టేస్తారు కదా. దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. ఆ ఫుడ్ అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉండడానికి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ప్రిజర్వేషన్ బై షుగర్. చూడండి, మనం ఇంట్లో యూజ్ చేసే పదార్థాలకి ఎంత యూస్ ఉందో, రైట్? ప్రిజర్వేషన్ బై షుగర్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఫ్రూట్స్ అవి వస్తాయి కదా. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో స్ట్రాబెర్రీ సీజన్ ఉంది. అప్పుడు మళ్ళీ సమ్మర్ లో స్ట్రాబెర్రీ రాదు. వింటర్ ఈజ్ సీజన్ ఆఫ్ స్ట్రాబెర్రీస్. అప్పుడు ఏం చేస్తారు? ఇలా ఏంటి, స్ట్రాబెర్రీస్ ని షుగర్ యాడ్ చేసి కాసేపు కుక్ చేస్తారు. కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంటే నీరు తగ్గిపోతుంది. ఓకే, నీరు తగ్గిపోవడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా గ్రోత్ కూడా తగ్గిపోతుంది. ఓకే, మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది, విచ్ ప్రివెంట్స్ ద బ్యాక్టీరియల్ గ్రోత్. దాని తర్వాత జామ్ ని బాటిల్స్ లో వేసి పెడతారు. ఈ పెట్టే ముందు కూడా ఒక్కొక్కసారి కొన్ని యాసిడిక్ రెగ్యులేటర్స్ వాడతారు, సో దట్ ఇట్ స్టేస్ లాంగ్. ఓకే, ఇంట్లో ఫ్యూ వీక్స్ కి పెట్టుకోవడానికి జామ్ కి మనం కెమికల్ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. చాలా ఇంకెక్కువ రోజులు రావాలన్నప్పుడు కొన్ని ఫుడ్ యూనిట్స్ లో ఇలా చేస్తారు. ఓకేనా, ప్రిజర్వేషన్ బై షుగర్ ఈ మెథడ్. తర్వాత ఏంటి? ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వెనిగర్. ఇది మన అందరికీ తెలిసింది. పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? సీజన్స్ లో ఇలా ఆయిల్ ఉంటుంది అనమాట, చాలా ఆయిల్ ఉంటుంది కదా పచ్చళ్ళలో. సో హియర్ ఆయిల్ ఈజ్ యూస్డ్, సాల్ట్ కూడా ఉంటుంది, రైట్? ఒక్కొక్కసారి వెనిగర్ లాంటి పదార్థాలు కూడా వాడతారు. మీరు పచ్చడి లేబుల్ షాప్ లో చూస్తే ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ యూస్డ్ ఫర్ ప్రిజర్వింగ్ ఫుడ్. ఓకే, ఇంకొకటి ఏంటి? హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్.
సో ఫుడ్ కి ఎక్కువ హీట్ ఇచ్చి కుక్ చేసినప్పుడు కూడా అది పాడవ్వదు. తర్వాత ఇలా ఫ్రీజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది రీసెంట్ టైమ్స్ లో ఈ ఫ్రీజింగ్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. ఇలా వెజిటబుల్స్ ని వాష్ చేసి కొన్ని ప్యాకెట్స్ లో పెట్టి ఫ్రీజ్ చేస్తారనమాట. ఫ్రీజర్ లో ఉంటుంది అది. అప్పుడు ఏమవుతుంది, చాలా కాలం వస్తుంది. సింపుల్ గా మనం కోల్డ్ టెంపరేచర్ అంటే ఏం చెప్పొచ్చు, మనం ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, దట్ ఈస్ ఆల్సో మనం ప్రిజర్వ్ చేస్తున్నాం కదా రిఫ్రిజిరేటర్. కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు వస్తుంది. ఫ్రీజర్ లో ఐస్ ట్రే ఉంటుందో దాని లోపల పెడితే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ట్రై చేయాలి ఇవన్నీ. రైట్, ఓకే రైట్. ఇది ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి మనం చదువుకున్నాం. ఓకేనా. తర్వాత మనం ఏం చేసాము, లాస్ట్ వీక్ మనం నైట్రోజన్ సైకిల్ అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఆ టాపిక్ రీక్యాప్. ఫుడ్ ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ సింపుల్, బట్ డే టు డే లైఫ్ లో చూసేదే కాబట్టి మీరు ఈజీగా రిలేట్ అవుతారు. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకేనా. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. లెట్స్ సీ. చూడండి, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది మన లాస్ట్ వీక్ మనం చదువుకున్న టాపిక్. చదువుకునేటప్పుడే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ టాపిక్ ని ఇంకొకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో చాలా టర్మ్స్ ఉన్నాయి కదా, చాలా టర్మ్స్ ఉన్నాయి, డెఫినిషన్స్ ఉన్నాయి, కొత్త పదాలు ఉన్నాయి. సో లెట్స్ రివైజ్. ఓకేనా. మన అట్మాస్ఫియర్, ఓకే, అట్మాస్ఫియర్ అనేది ఏ గ్యాసెస్ తో చేయబడింది, నైట్రోజన్. అందులో నైట్రోజన్ 78%, హైయెస్ట్ ఇదే. ఓకేనా. ఆక్సిజన్ 21%, ఇతర గ్యాసెస్ ఏమో 1%. ఓకేనా. దాంట్లో చెప్పాను కదా లాస్ట్ టైం ఏముంటాయి, హీలియం ఉంటుంది, కొంత కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, అలాంటివి అన్నమాట. ఓకే, ఇలాంటివి ఉంటాయి. సో ఇవి ఇలాగే ఎలా కాన్స్టెంట్ గా ఉంటాయి, 78 నైట్రోజన్ ఎందుకు మారదు, ఆ ఆక్సిజన్ 21 ఎందుకు మారదు అనే దానికి రీజనింగ్. ఆక్సిజన్ 21% స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ వల్ల, చెట్ల వల్ల. మరి నైట్రోజన్ 78% అట్మాస్ఫియర్ లో ఎలా మెయింటైన్ అవుతుంది అనే దాన్ని మనం చూద్దాం. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి, ఈ దాంట్లో మనం ఏం చూడబోతున్నాము, అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ 78% గా ఎలా మెయింటైన్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. సో దానికి రెండు ప్రాసెస్ ఉంది. ఓకే, బై 2 మెథడ్స్. ఫస్ట్ ఏమో లైట్నింగ్, సెకండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. లైట్నింగ్ అనేది ఏంటి, న్యాచురల్ ప్రాసెస్ కదా, న్యాచురల్, మనం ఏం చేయలేం, ఇట్ ఈస్ న్యాచురల్, ప్రకృతిలో జరిగేది. ఏమవుతుంది అంటే నైట్రోజన్ గ్యాస్ పైనుంచి అంటే అట్మాస్ఫియర్ నుంచి వచ్చినప్పుడు లైట్నింగ్స్ వస్తే కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. ఆ రియాక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ గా మారుతుంది. యూజబుల్ కాంపౌండ్స్, ఓకే, ఆఫ్ నైట్రోజన్. యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ గా ఎందుకు మారాలి అని డౌట్ వస్తుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని మనం అలాగే యూజ్ చేసుకోలేం. మనము అంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్, we cannot use the atmospheric nitrogen in its form. So atmospheric nitrogen ni usable compounds of nitrogen ga మార్చాలి, అప్పుడే ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కి అది యూజ్ అవుతుంది. సో లైట్నింగ్ దాన్ని ఫస్ట్ మారుస్తుంది. మరి లైట్నింగ్ అనేది రోజు జరిగే ప్రాసెస్ కాదు కదా, అందుకే ఇంకొక హెల్ప్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయాలజికల్ ప్రాసెస్, ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామా. సో ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒక ప్లాంట్ యొక్క రూట్ చూస్తున్నారు కదా, ఇది లెగ్యూమినస్ ప్లాంట్. లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే చిక్కుడు, బీన్స్, పీస్ లాంటి, బఠానీ అలాంటి కాయలు ఉండే చెట్టు అన్నమాట. ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఒక రూట్స్ లో రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. చూడండి, ఈ రూట్ లో ఇలా రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ని
యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ గా మారుస్తుంది, విచ్ మీన్స్ అమోనియా, నైట్రేట్స్ ఆర్ నైట్రైట్స్ గా మారుస్తుంది. ఓకే, ఆ మార్చిన తర్వాత ఏమవుతుంది, అది మార్చడం వల్ల ఏంటి లాభం? ఓకే, నౌ లెగ్యుమినస్ ప్లాంట్, చిక్కుడు వంటి చెట్లలో ఉండే చిక్కుడు చెట్లలో ఉండే వేర్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ని యూజబుల్ కాంపౌండ్స్ గా మార్చింది. మార్చడం వల్ల ఏమవుతుందంటే చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట, గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసింది యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఇన్ దిస్ ప్లాంట్. ఓకే, యూజబుల్ నైట్రోజన్. ఇప్పుడు ఏమైంది, ఈ ప్లాంట్స్ ని ఈ యానిమల్స్ తినడం వల్ల దీనికి వెళ్ళిపోయినాయి యూజబుల్ కాంపౌండ్స్ అన్ని. నౌ డీర్, ఇక్కడ డీర్ పిక్చర్ ఉంది కదా, దీనికి ఉంది యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, సో నౌ సాయిల్ నుంచి ప్లాంట్స్ కి, ప్లాంట్స్ నుంచి యానిమల్స్ కి వచ్చేసింది యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ అనిమల్స్ యొక్క ఎక్స్క్రీటా సాయిల్ కే మళ్ళీ వస్తుంది. అండ్ ఈ అనిమల్స్ డెత్ వల్ల ఈ అనిమల్స్ డీకంపోజ్ అయ్యి మళ్ళీ యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ సాయిల్ కే వెళ్తాయి. సో ఏమైంది, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ యూజబుల్ నైట్రోజన్ గా మారి ప్లాంట్స్ నుంచి అనిమల్స్ కి, అనిమల్స్ ఒక డెత్ అవ్వడం వల్ల మళ్ళీ ప్లాంట్స్ కే వెళ్ళింది. ఓకే, ఈ అనిమల్ అంటే ప్లాంట్ ని తింటుంది, మరి లయన్ టైగర్ ప్లాంట్స్ తినవు కదా, వాటికి ఎట్లా యూజబుల్ కాంపౌండ్స్ అని మీరు అడగచ్చు. ఆ లయన్ ఆర్ టైగర్ ఏం చేస్తాయంటే ఇలాంటి అనిమల్స్, డీర్, గోట్, కౌ అలాంటి అనిమల్స్ ని తినడం వల్ల వాటికి వెళ్తాయి అనమాట, లయన్ కి యూజబుల్ నైట్రోజన్. హ్యూమన్స్ కి ఎట్లా అంటే మనం తినే చెట్ల నుండి వచ్చే ఆహారం మరియు మీట్, ఈ రెండిటి నుంచి మనకు యూజబుల్ కాంపౌండ్స్ వస్తాయి. సరేనా? సో ఇప్పుడు ఏమైంది, యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫ్రమ్ ప్లాంట్స్ వెంట్ టు అనిమల్స్ అండ్ ఫ్రమ్ అనిమల్స్ వాటి ఎక్స్క్రీటా అండ్ డెత్ వల్ల మళ్ళీ సాయిల్ కే వచ్చింది. ఈ తర్వాత ఏమవుతుందో ఇక్కడ చూద్దాం. ఈ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక బ్యాక్టీరియా వచ్చేస్తుంది, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అని. ఇక్కడ ఉంది చూడండి, ఈ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మళ్ళీ నైట్రోజన్ ని సాయిల్ నుంచి ఈ యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఏమైతే ఉందో దాన్ని మళ్ళీ నైట్రోజన్ గా మార్చి అట్మాస్ఫియర్ కి పంపించేస్తుంది. ఓకేనా? ఇట్స్ కాల్డ్ డీనైట్రిఫైయింగ్, లెట్ మీ చెక్ ద స్పెల్లింగ్. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. ఓకే, సో ఈ బ్యాక్టీరియా స్పెషల్ గా ఏం చేస్తుందంటే మళ్ళీ యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ని అట్మాస్ఫియర్ కి పంపిస్తుంది. ఇది ఒక సైకిల్ మూలంగా చూస్తే మీకు చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు ఈ డయాగ్రామ్ వల్ల. లెట్ స్టార్ట్ ఇట్ అగైన్. సో అట్మాస్ఫియర్ లో ఏమైంది, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ లైట్నింగ్ మరియు ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ గా సాయిల్ లోకి మారింది. దాన్ని ప్లాంట్స్ వాడుకుని పెరిగాయి. ఆ ప్లాంట్స్ ని అనిమల్స్ తినడం వల్ల దాని అనిమల్స్ లోకి యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ వెళ్ళిపోయి దాని వేస్ట్ ఎక్స్క్రీటా మరియు అనిమల్స్ డెత్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ యూజబుల్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ సాయిల్ కి వచ్చాయి కదా. సో తర్వాత ఏమైంది, ఇక్కడ ఈ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వచ్చి చూడండి, బ్యాక్టీరియా టర్న్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ gaseous nitrogen. Usable compounds of nitrogen went back to the atmosphere as again nitrogen. That is why ఏంటి ఎప్పుడు 78% గానే ఈ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కాన్స్టెంట్ గా ఉంది. దిస్ ఇస్ సైకిల్ లో జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ఏమంటాము, నైట్రోజన్ సైకిల్. ఇది మీ బుక్ లో ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ నైట్రోజన్ సైకిల్. ఒక చిన్న క్విజ్ చేద్దాము అండ్ దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు సమ్ సిమ్యులేషన్ అండ్ ఇంకొకసారి నైట్రోజన్ సైకిల్ ని రిపీట్ చేయడం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం క్విజ్ చూద్దాం. చూడండి, మీరు ఆన్సర్స్ చాట్ బాక్స్ లో ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం చదువుకున్న ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్ టాపిక్ లో క్విజ్ చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ,
What method is used to preserve meat and fish using dry salt? ఏమంటారు? సాల్ట్ యూజ్ చేసి ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్ ని కరెక్ట్ సాల్టింగ్ అంటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How do oil and vinegar help in preserving pickles? Oil and vinegar వేయడం వల్ల pickles ఎలా ప్రిజర్వ్ అవుతాయి? They add nutrients, they kill insects, they create an environment where bacteria cannot survive. బ్యాక్టీరియా పెరగలేని ఒక ఎన్వైరన్మెంట్ ని వాతావరణాన్ని అది క్రియేట్ చేస్తుంది. సో ఏది కరెక్ట్ ఆన్సర్? దే డ్రై ద ఫుడ్. ఇక్కడ డి కనిపించట్లేదు, సారీ. సో ఆన్సర్ ఇస్ దే క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ బ్యాక్టీరియా కెనాట్ సర్వైవ్. ఓకే, థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్దాము. విచ్ మెథడ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ మిల్క్? ఇది మనం డిస్కస్ చేసుకొని మళ్ళీ వద్దాం. ఐఎమ్ సారీ. సో ఫుడ్ ప్రిజర్వేషన్ లో ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఐ ఏబుల్ టు సీ ద స్క్రీన్. ఫుడ్ ప్రిజర్వేషన్ లో ఇంకొక టాపిక్ ఏంటంటే పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్ అన్నమాట. మనం తాగే మిల్క్ ఎలా ప్యాకెట్స్ లో పెట్టినవి ప్రిజర్వ్ అయ్యి మన దగ్గరికి వస్తున్నాయి. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ టాపిక్. అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. మనం ఫార్మ్స్ నుంచి పాలు వెళ్తాయి కదా, అక్కడ పెద్ద పెద్ద మిల్క్ ఫ్యాక్టరీస్ లో కొన్ని మెషిన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఆ మిల్క్ ని హీట్ చేస్తారు. ఎన్ని డిగ్రీస్ కి? 70 degrees కి హీట్ చేస్తారు అనమాట. 70 degrees కి కొంత టైం హీట్ చేస్తారు. అప్పుడు అది దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చనిపోతాయి. తర్వాత ఏం చేస్తారు, దాన్ని వెంటనే కూల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే చాలా వరకు బ్యాక్టీరియా చనిపోతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ దేర్ గ్రోత్, పెరగదు. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ పాస్చరైజేషన్. ఓకే, మిల్క్ ప్యాకెట్ లో వెనక మీరు చూస్తే రాసి ఉంటుంది పాస్చరైజ్డ్ మిల్క్ అని. ఓకే, బికాస్ అక్కడ ఏం జరిగిందంటే ప్రాసెస్ దట్ మిల్క్ వెంట్ త్రూ ఇన్ హీటింగ్ అండ్ కూలింగ్ సో దట్ దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ దేర్ గ్రోత్. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మిల్క్ ఈస్ హీటెడ్ టు 70 degrees ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ దెన్ సడన్లీ కూల్ డౌన్ అంటారు. సడన్ గా దాన్ని మళ్ళీ చల్లగా చేస్తారు. ఇట్స్ కాల్డ్ పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్. ఓకేనా? దానికి సంబంధించిన క్వశ్చన్ ఇప్పుడు ఒకటి చూద్దాం. Which method involves heating milk at 70 degrees and then rapidly cooling it? It is this one, right? Pasteurization of milk. Okay. Next, why is sugar added to jams and jellies for preservation? Food ni preserve cheyadaniki enduku jams and jellies lo sugar add chestaru? It reduces the moisture content. Meaty తేమ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది. అట్ వాట్ టెంపరేచర్ ఇస్ మిల్క్ హీటెడ్ డ్యూరింగ్ పాస్చరైజేషన్? చెప్పుకున్నాం కదా, 70 degrees. ఓకేనా? ఎస్, ఇద్దరితో మన క్విజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు క్విజ్ లాగిన్ అవ్వండి. ఓకేనా? నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, సో యూ క్యాన్ లాగిన్ టు ద క్విజ్. వెరీ గుడ్, చాలా మంది ఆన్సర్ చేశారు. దట్ ఈస్ వండర్ఫుల్. ఓకే, గుడ్. సో మీరు క్విజ్ లాగిన్ అవుతారా ఫర్ ద నైట్రోజన్ సైకిల్? రిమెంబర్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ రిమెంబర్ పెట్టుకోవాలి. 78% నైట్రోజన్. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ యూజబుల్ నైట్రోజన్, ఇవన్నీ అన్నమాట. ఓకేనా? మనం ఇప్పుడు నైట్రోజన్ సైకిల్ లో ఉన్న క్విజ్ ని చూద్దాము. యూ కెన్ లాగిన్ kahoot.it. ఓకే, మనం ఎవ్రీ వీక్ చేసేదే. kahoot.it అనే వెబ్సైట్ ని లాగిన్ అవ్వండి. మీకు ఇక్కడ ఒక పిన్ వస్తుంది. దెన్ యూ కెన్ ఎంటర్ దట్ పిన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద క్విజ్. చూడండి, పిన్ వచ్చేసింది అండ్ దిస్ ఇస్ ద వెబ్సైట్. హైలైట్ చేశాను వెబ్సైట్ లింక్, తర్వాత పిన్. వెరీ గుడ్.
లాగిన్ అవ్వడం స్టార్ట్ చేశారు అందరూ. Minute wait చేద్దాం so that many participants can join. Okay, now let's start the quiz. చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది మీకు. వాట్ ఈస్ నైట్రోజన్ ఫిక్సేషన్? Question. Which organ is responsible for nitrogen fixation? Which organism is chiefly responsible for nitrogen? చాలా మంది ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Where do nitrogen fixing bacteria live? Next question వెళ్దామా? 2 more questions to go. What gas makes up most of the Earth's atmosphere? ఏ గ్యాస్ మీకు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది Earth's atmosphere? Very nice. Last question. What is denitrification? Denitrification అంటే ఏంటి? అయిపోయింది. చాలా మంది చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇప్పుడు మన పోడియంలోకి వెళ్దాం. వెరీ గుడ్. GGHS, థర్డ్ ప్లేస్, సెకండ్ PMS, అండ్ ద ఫస్ట్ ప్లేస్ ఎవరు? PGPD. వండర్ఫుల్, ఎక్సలెంట్. అందరూ ఉన్నారు ఇక్కడ టీమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. వెరీ నైస్, గుడ్. ఇది మన నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ సైకిల్ గురించి మనం చూసిన క్విజ్. సో ఒక్కసారి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సిమ్యులేషన్ వెంటనే చూసేద్దాం సో దట్ మన కాన్సెప్ట్ మర్చిపోదు. ఓకే, ఇది ఒక చిన్న సిమ్యులేషన్ అన్నమాట ఫర్ నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. చూడండి, దీంట్లో అన్ని టర్మ్స్ మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. మనం చదువుకున్నంత వరకు కొన్ని టర్మ్స్ తెలుసుకుంటే చాలన్నమాట. సో నేను ఇక్కడ ప్లే ప్రెస్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఈ నైట్రోజన్ ఉంది కదా, ఇది అట్మాస్ఫియర్ నుంచి లెగ్యుమినస్ ప్లాంట్స్ రూట్స్ దాకా వెళ్ళింది. నేను ఇక్కడ పాజ్ చేశాను, స్టాప్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు ఒక బాక్స్ లో రాసి ఉన్న కంటెంట్, బ్లూ కలర్ బాక్స్ లో ఏం రాసి ఉంది?
నైట్రోజన్ ఫిక్సేషన్ అని రాసి, ఫిక్సేషన్ అకర్స్ వెన్ బ్యాక్టీరియా కన్వర్ట్ నైట్రోజన్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్. నైట్రోజన్ గ్యాస్ ని యూజబుల్ కాంపౌండ్స్ గా ఆ రైజోబియం మారుస్తుంది అని. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, అది సాయిల్ లోకి వస్తుంది కదా, చూడండి గ్రీన్ లైన్ కనిపిస్తుంది. ఓకే, అది యూజబుల్ కాంపౌండ్స్ గా మారే ప్రాసెస్ ని అమోనిఫికేషన్, అది అమోనియాగా మారుతుంది కాబట్టి నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ గా మారుతాయి కాబట్టి దానికి అలా పేరు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమైంది, యూజబుల్ కాంపౌండ్స్ లో సాయిల్ లోకి వచ్చేసింది. ఓకేనా, తర్వాత ఏమవుతుంది, అది అన్ని ప్లాంట్స్ అన్ని ఎలిమెంట్స్ కి అన్నిటికీ వెళ్ళాక డీనైట్రిఫికేషన్ జరుగుతుంది అనమాట, మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోయి. ఓకే, ఇది సింపుల్ గా మనం తెలుసుకోవచ్చు. మన బుక్ లో కూడా డయాగ్రామ్ చాలా నీట్ గా అన్ని కరెక్ట్ గా రాసి ఉందన్నమాట. సో ఇవాళటి మన లెసన్ లో మనం ఫస్ట్ ఏం చేసాము, సామ్ ఓకే పీపీటీ ఆన్ చేస్తాను. ఓపెన్ ఏఐ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకునే ప్రాసెస్ లో శామ్ ఆల్ట్మన్ ఆయన కనుక్కున్న ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి, టెక్నాలజీని యూజ్ చేసి కనుక్కున్న టూల్ లో ఒక టూల్ అయిన చాట్ జీపీటీని మనం ఇవాళ క్లాస్ లో చూసాం, రైట్. సో మనం దాంట్లో చూడండి ఎంత మనం రాసిందేమో ఒక్క లైన్, ఎంత జనరేట్ చేసింది చూడండి అది డేటాని. ఓకేనా, దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టూల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు దాన్ని క్లియర్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, దాన్ని పాయింట్స్ లాగా రాయడానికి, టేబుల్ గా రాయడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి మీరు షేర్ చేసుకోండి, హౌ డిడ్ దిస్ చాట్ జీపీటీ హెల్ప్ యూ అని. ఓకేనా, తర్వాత మనం రివైజ్ చేసుకున్నాం మన పాత టాపిక్స్ ని ఒకసారి. ఫుడ్ ప్రిజర్వేషన్ కదా, తర్వాత దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ చదివారు, డిఫరెంట్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్ ఏంటి, సాల్ట్ ఎలా ఉపయోగపడుతుంది, షుగర్ ఎలా ఉపయోగపడుతుంది అన్ని మనం చూసాం, రైట్. ఇవన్నీ ఈజీ టాపిక్స్ మీకు ఆల్రెడీ వచ్చినవి. మనం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ పాటికి అందరికీ వచ్చేసి ఉండాలి టాపిక్. ఓకేనా, సో ఇది ఎలా అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ గ్యాస్ యూజబుల్ కాంపౌండ్స్ గా మారుతుంది అనే దాన్ని మనం చూసాం. లెగ్యూమినస్ ప్లాంట్ అంటారు దీన్ని, చిక్కుడు వెరైటీకి చెందిన ప్లాంట్స్ అన్నమాట, బీన్స్, పీస్ అవన్నీ. ఓకేనా, సో ఇది అబౌట్ నైట్రోజన్ సైకిల్, రైట్. ఇది మీరు నీట్ గా డయాగ్రామ్ వేయడం కూడా నేర్చుకోవాలి, రాయడం చక్కగా రాయాలి పాయింట్స్. ఓకేనా, సో మీరు అందరూ 8th గ్రేడ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఈ పాటికి ఇదంతా కాన్సెప్ట్ అర్థం అయిపోయి చక్కగా డ్రా చేయడం, రాయడం వచ్చేసి ఉండాలి. ఓకే, రైట్. సో కొత్తగా మనము ఇవాళ టాపిక్ అంటే చాట్ జీపీటీ రివిజన్ ఏం చేసాము, నైట్రోజన్ సైకిల్ మరియు ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి. ఓకేనా, సో ఇది మన ఇవాల్టి క్లాస్ అన్నమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. మీరు అందరూ బాగా రివైజ్ చేసుకోండి ఈ టాపిక్స్, మీకు ఎగ్జామ్స్ లో అది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో క్విజ్ చేసాము మనం, ఫుడ్ ప్రిజర్వేషన్, నైట్రోజన్ సైకిల్ సిమ్యులేషన్ చూసాము. మళ్ళీ మీరందరూ కహూట్ లో క్విజ్ చేశారు, రైట్. సో మీరందరూ చాట్ బాక్స్ లో ఆన్సర్స్ పెట్టారా అనేది కూడా నేను ఒకసారి చూస్తాను. మీ చాట్ లో ఆన్సర్స్ పెట్టిన వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. లెట్స్ సి ఎవరెవరు ఆన్సర్స్ పెట్టారు అని చెప్పేసి. చూడండి ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. సాల్టింగ్ ఎప్పుడో మధ్యలో స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఫుడ్ ప్రిజర్వేషన్ ఎక్కువ రోజులు చేయడం మంచిది కాదు, బట్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట, సో దట్ దాని న్యూట్రిషన్ పోకుండా చేసే వాల్యూస్. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కన్స్యూమింగ్ ఫ్రెష్ ఫుడ్, దట్ ఈస్ ద బెస్ట్. ఇన్ సమ్ కండిషన్స్ ఫుడ్ ని ఫ్రీజ్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఓకే ఓకే, వాట్ అబౌట్ అదర్ గ్యాసెస్? ఎస్, సో నైట్రోజన్ ని చేసే విధానం ఇది, కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసే విధానము. 21% ఆఫ్ ఆక్సిజన్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ఫోటోసింథసిస్ జరుగుతుంది అనమాట. ఓకే, దాని వల్ల వీఆర్ సేఫ్, చెట్ల వల్ల. ఓకే, ఎస్, ద అదర్ ఆన్సర్స్ ఆల్సో వండర్ఫుల్ రాశారు ఇక్కడ. లెట్ మీ గో లిటిల్ స్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వండర్ఫుల్. ఓకేనా, ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ అందరు కలుసుకుందాము. యూ 8th graders ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అందరూ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారండి, వెరీ యాక్టివ్.
I see lot of participants joining the class also. Chala manchi vishyamu. I really appreciate you all. Okay na? So let me stop the screen sharing. Okay. So manam next class lo meet avdamu. All the very best for your exam preparations if any. Okay na? Weekend enjoy cheyandi and then have a good weekend and good evening. Mali next class lo kaluddamu. Antavaraku selavu. Thank you school management, support staff and students. Jai Vidya Shakti. Jai.